హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చిన్న పిల్లల గురించి తెలుసుకుందాం. అంటే వాళ్ళు అన్నం తినకపోవడానికి కారణాలు, అట్లాగే వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటదనేది తెలుసుకుందాం. సో, నేను డాక్టర్‌ని గాను. కాకపోతే నాకొక 3 ఇయర్స్ పాప, అట్లాగే ఒక 2 ఇయర్స్ పాప ఉంది గాబట్టి, వాళ్ళ నుంచి వచ్చినటువంటి అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను. చాలామంది పేరెంట్సు ఆహ్, డౌట్ అనేది ఒకటుంటది. మా పాప అన్నం తినట్లేదు ఎందుకు అని చాలామంది పేరెంట్స్‌కుంటది. చాలా హాస్పిటల్స్‌కెళ్తారు. కాకపోతే మనం చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్ వల్ల మన పాప గాని, బాబు గాని అన్నం తినకపోవడానికి కారణాలు ఉంటాయన్నమాట. సో, ఏంటంటే మొదటగా మనము లేవగానే పాలనేది అవాయిడ్ జేయాల. అంటే మనము ఆవు పాలు గావచ్చు, అట్లాగే తల్లిపాలు గావచ్చు. అంటే తల్లిపాలు ఇవ్వచ్చు. కాకపోతే మనం ఎప్పుడైతే అన్నం తినిపించాలని ట్రై చేస్తామో అప్పుడు తినకపోతే, అంటే తల్లిపాలు ఇచ్చినన్ని రోజులు ఇవ్వని. తల్లిపాలు తగ్గించుకొని అన్నం తినే టైంలో తినకపోతే ఏం జేయాలనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. సో, తల్లిపాలనేది ప్రొద్దున మార్నింగ్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే తల్లిపాలు గానీ, లేదా ఆవు పాలు గానీ తాగితే పిల్లలకు అస్సలు ఆకలివ్వదు. ఎందుకంటే మా పాపలు ఉన్నారు గాబట్టి వాళ్ళు మార్నింగ్ పాలు తాగితే అస్సలు అన్నం తినరు. సో, నేనేం జేస్తానంటే మార్నింగు వాళ్ళకు ఆహ్, అరటిపండు గానీ, లేకపోతే ఉప్మా గానీ, లేకపోతే ఏదన్నా ఒక ఫ్రూట్ గానీ లైట్‌గా ఇస్తానన్నమాట. మళ్ళీ తర్వాత వాళ్ళు పాలు కోసం ఏడిచినా గానీ కొద్దిసేపు ఇయ్యనన్నమాట. ఏదో ఒక ఆహ్, ఆట బొమ్మనో, లేకపోతే ఏదో ఒక చెట్టు కింద పండ్లనో, లేకపోతే కోడి పిల్లలనో ఇట్లా చూయిస్తూ కాసేపు ఆడిపించి, తర్వాత ఒక ఆకుకూర, ఒక పప్పు ఉప్పు లేకుండా ఏసి మెత్తగా అన్నం వండి, దాన్ని ఆకుకూరలలో అన్నంలో ఏసి మనం గ్రైండర్‌లో ఎట్లా మిక్స్ చేస్తే ఎట్లా వస్తదో మెత్తగా చేసి, అంటే పండ్లుంటాయి కాబట్టి, ఒకటో రెండో పండ్లుంటాయి కాబట్టి తినడానికి సులభంగా ఉండడానికి ఈ విధంగా చేసి తినబెడితే వాళ్ళకు నోరుకు టేస్ట్ అనేది ఉంటది. అంటే మనము ఈ పాలు గానీ, చాయ గానీ ఇలాంటివి ఇస్తే ఆకలి కాదు. అట్లాగే చిప్స్ ఇచ్చినా గానీ ఆకలి కాదు. ప్రొద్దున ఒక పండు గానీ, లేకపోతే ఉప్మా గానీ ఇలాంటివి ఇచ్చిన తర్వాత వెంటనే మనము ఒక పప్పులో ఒక ఆకుకూరేసి, అన్నం మెత్తగా చేసి, దాన్ని అందులో మిక్స్ చేసి తినబెడితే డెఫినిట్‌గా తింటారు. ఎందుకంటే టేస్ట్ వస్తది. మనం ఏదైతే ఆకుకూర పప్పులో ఏస్తామో ఉప్పు కొంచెం అంతేయాలి. ఎక్కువ మరీ పూర్తిగా చప్పగా చేస్తే వాళ్ళ నోరుకు టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం అంతేయాలి. అయితే ఈజీగా తింటరు. అట్లాగే మనము తర్వాత మధ్య మధ్యలో చిప్స్ అనేది ఇవ్వకూడదు. అంటే చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మనము కిరాణా షాప్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది అడిగితే అది కొనిస్తారు. మనం చిప్స్ గానీ, చాక్లెట్‌లు గానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అసలు వాళ్ళకు అవంటే ఏంటో గూడా తెలియకుండా చూసుకోవాలి. వేరే పిల్లలు తెచ్చుకున్నా గానీ వాళ్ళని దూరంనే ఉంచాలన్నమాట. మా పిల్లలకి అదే చేస్తాను. అట్లాగే ఇంకోటేందంటే, మనం అన్నం తినేటప్పుడు వాళ్ళు మంచి మూడ్‌లో ఉంటే గనక, అంటే ఏడవకుండా హ్యాపీగా ఆడుకునే టైంలో మంచి మూడ్‌లో ఉంటే నాని నేను అన్నం తింటున్నా, నాతో పాటు నువ్వొచ్చి తిను అని పక్కకు కూర్చోబెట్టుకొని అన్నము ఏసి, పప్పేసి కలిపి ఆ పాపకైనా, బావకైనా వాళ్ళకో ప్లేట్ పెట్టి, మన ముందర ఒక ప్లేట్ పెట్టుకొని తింటే ఏమైతదంటే, మనం తింటూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు తింటూ ఉంటారన్నమాట. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళకి అన్నం తినబెడతారు. ఇది చాలామంది చేస్తుంటారు. లేదంటే ఒక టీవీ పెట్టి వాళ్ళు టీవీ చూస్తుంటారు, ఇట్లా అన్నం తినబెడతారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఒక్కో టైంలో మనకు ఫోన్ అనేది బ్యాలెన్స్ అయిపోతదో, లేకపోతే ఖరాబ్ అయిపోతదో, వేరే ఊరికెళ్ళినప్పుడు పెళ్ళిల్లో, ఫంక్షన్‌లో సతాయిస్తుంటారు. అందుకని ఏం చేయాలంటే ఆహ్,
మనం అన్నం తినే టైంలో వాళ్ళని పిలుచుకొని ప్రేమగా వాళ్ళకో ప్లేటేసి అన్నం కలిపిస్తే మనం నేను ఫస్ట్ తింటానా? నువ్వు ఫస్ట్ తింటావా? అనేటటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టుకొని వాళ్ళతో తినిపించే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట పేరెంట్స్ ఉపయోగిస్తే ఈజీగా అన్నం అనేది తింటారు. అట్లాగే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటదంటే ఏదైనా వద్దు అన్నది చేస్తుంటారు. అందుకనే మనము ఏం జేయాలంటే, వాళ్ళ కోపాన్ని తగ్గించడానికి వెంటనే అక్కడి నుంచి వాళ్ళ మైండ్‌ను మార్చడానికి ట్రై జేయాలి. వాళ్ళు మొండి చేస్తున్నారని మనం వాళ్ళని బెదిరించడమో, తిట్టడమో, కొట్టడమో జేస్తే వాళ్ళు మరింత ఏడిచి ఇంకా మొండిగా తయారవుతారు. అందుకనే వాళ్ళు ఏడిచినప్పుడు వాళ్ళ మైండ్‌ను డైవర్ట్ జేయాలి. ఏదో ఒక ఆట బొమ్మనో ఇచ్చి, లేకపోతే ఒక పక్షిని చూపెట్టో, లేకపోతే ఒక చెట్టుని చూపెట్టో, చందమామనో, చుక్కల్లో నైట్ అయితే ఇట్లాంటివి చూపెడితే తొందరగా ఏడ్చిన ఏడ్చేవాళ్ళు కూడా మనం చెప్పినటువంటి విషయాలకు వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతుందన్నమాట. మొత్తానికి ఆహ్, వీళ్ళ మైండ్ సెట్ చాలా సున్నితంగా ఉంటది కాబట్టి తినేటప్పుడు గానీ, తినిపించేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహ్, అట్లాగే ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే డెఫినిట్‌గా ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.